మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఇండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిగొని ఇండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఇండుట చూసి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరువై ఇండుట చూసి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఇండుట చూసి అయినను, చెరసాల్లో ఉండుట అయినను చూసి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మహా ఉపకారివైన దేవ, నీ మహోన్నతమైన నామమును దేవా ఇదిగో మేము సన్నుతించుచు నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. మీ సహాయం మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. వాక్కు పంపి రోగులను బాగు చేస్తున్న వైద్యుడా, మీ మాటను బట్టి నాయన మాకు ధైర్యమును, బలమును, ఆరోగ్యమును, ఆశీర్వాదములను మీరే మాకు అనుగ్రహింపచేసి, వాక్యమైన మీరు మాతో మాట్లాడమని, నిలవబడి ఉన్న నన్ను పూర్తిగా మీ వశపరుచుకునమని, మా మంచి బోధకుడై మమ్మను బాగుపరచడానికి వేం చేసిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నటువంటి మనము పరలోకములోనికి వెళ్ళాలి, పరలోకాన్ని చూడాలి, పరలోకములో ఉన్న ఫలాలు మనం పొందుకోవాలి అని అనుకుంటే దేవుడు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది కనుక ఎవరు వెళ్తారు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా వ్రాసిన వారై ఉన్నారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమతో ప్రేమిస్తూ ఉంటారో, దేవుణ్ణి ఎవరైతే కలుగుంటారో, దేవుడు చెప్పినట్లుగా ఎవరైతే చేస్తారో వారిని గురించి ప్రభు ఈ విధమైనటువంటి మాటలు తెలియజేసిన వారై ఉన్నారు. ఏ విధమైనటువంటి క్రియలు మనం కలుగుండాలో ఈ లేఖనములో చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటూ ఉంటుంది. ఎంత గొప్పవాడైనా లేనివాడైనా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అందరము ఈ యాత్ర ముగిసిన అనంతరము అందరము కూడా పరలోకం వెళ్ళిపోవాలనేటువంటి మరి ఒక ప్రక్రియను మనం కలిగి ఉన్న వారమై ఉన్నాం. అయితే ఎవరు వెళ్తారు అనే విషయాన్ని పరిశుద్ధంగా మనం ఆచరించినప్పుడు, మరి దాన్ని గురించినటువంటి ఆలోచన మనం చేసినప్పుడు, మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు కుడివైపున ఉన్న కొంతమందిని చూసి ప్రభువారు అంటున్నారు, కుడివైపు ఎడమవైపు కాదు ఇక్కడ కావాల్సింది, ప్రభువుకి తగినట్లు చేసిన వారు ఇక్కడ కనబడతా ఉన్నారు. ఏం పనులు చేశారు వాళ్ళు అని అంటే ప్రభువారు అంటున్నారు, నా ఆకలి మీరు తీర్చారు అంటున్నారు. ప్రభు యొక్క ఆకలి తీర్చుట. మనం అనుకోవచ్చు, బహుశా ఆకలి తీర్చడం అంటే ఆకేసి అన్నం పెట్టడం అని అనుకోవచ్చు. కానీ ఆయనకున్న ఆకలి చాలా గొప్పది. ఆయన ఆకలి ఏమిటో మనం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. సమరయ స్త్రీ యొక్క పరిచయములో సమరయ స్త్రీతో మాట్లాడిన అనంతరము శిష్యులు వచ్చి, యేసయ్య భోజనం చేద్దాం రండి అని అంటే కూడా యేసు ప్రభువారు అన్నారు, నా కడుపు నిండిపోయింది, నా భోజనం అయిపోయింది, మీరు చేసి రండి అని అన్నారు. అంటే తండ్రి యొక్క పనిని నిర్వర్తించడమే ప్రభువుకున్న ఆకలి అని అక్కడ చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ రోజున ప్రభు యొక్క ఆకలి ఏంటి అని అంటే అందరము కూడా దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి, అందరూ కూడా దేవుణ్ణి కలిగి ఉండాలి, అందరూ కూడా దేవుని మాట చక్కగా వినాలి. ఎప్పుడైతే ఆయన యొక్క రాజ్యముగా మనం కట్టబడతామో, ఆయన మాట వింటామో, ఆయనకు లోబడుతూ ఉంటామో,
ఆయనలో నడుస్తూ ఉంటామో, ఆయన చెప్పినట్లు చేస్తామో, అదే ఆయన ఆకలి యొక్క మరి భావం. ఆయనకి ఆకలి తీర్చే వారం యొక్క లెక్క ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు అది చక్కగా అవగాహన అవుతుంది. అంతేగాని ఆకేసి అన్నం పెట్టి మరి పలానా వాళ్ళు వచ్చారు అన్నం పెడితే ప్రభువుకి పెట్టేసినట్లే అని అనుకుని సమర్థించుకోవడం కాదు. కానీ అది ఒక రకమైనటువంటి మంచి ప్రక్రియ. కానీ దానికంటే గొప్పది ఏంటంటే ప్రభు యొక్క కార్యక్రమాన్ని, ప్రభు యొక్క ఇష్టాన్ని, ప్రభు యొక్క చర్యను బాగుగా మనం ఏం చేయాలంటే గుర్తించాలి. ప్రభు కొరకు మనము ఏదైతే ఆయన కలిగి ఉండాలని మన ద్వారా ఆశిస్తున్నాడో దాన్ని మనము చెయ్యాలి. అప్పుడే ఆయన ఆకలి మనము తీర్చిన వారము. ఇంకా ఏమంటున్నాడంటే, దప్పిగా ఉంటే నాకు మీరు దాహాన్ని కూడా తీర్చారు. నిజంగా చచ్చిపోతున్నారా మంచినీళ్ళు ఇవ్వంటే కూడా చాలామంది ఎవరు. కానీ ప్రభువారు అంటున్నారు, మీరైతే నా దప్పిక తీర్చారు. శిలువ మీద మనం చూస్తూ ఉంటాం, యేసు ప్రభువారికి చాలా దప్పిక వేసేటప్పుడు తీసుకొచ్చింది ఏంటి అని అంటే చిరకతో ముంచి మరి వారు చేదు రసాన్ని ప్రభుకి అందించారు. అప్పుడు కూడా అంత దుర్మార్గంగా, అంత కఠినంగా ప్రభు యొక్క దాహాన్ని తీర్చలేనటువంటి లోకం ఇక్కడ కనబడతా ఉంది. కానీ మనం ఏమై ఉండాలి అంటే ప్రభు యొక్క దాహాన్ని తీర్చాలి అంటే ఆయనకు ఒక దాహం అంటూ ఉంది. ఆకలి ఆయనకి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన దాహం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆకలి ప్రత్యేకమైంది, ఆయన దాహం కూడా ప్రత్యేకమైంది. ఆ రెండు మనకి అర్థమైతే ప్రభు యొక్క నడకలో మనం చక్కగా నడుస్తూ ఉంటాం. ప్రభు యొక్క అనుభవం మనకి అర్థమవుతూ ఉంది. అంతేగాని ప్రతిరోజు మరి ఎవరైనా బీదలు కనబడతారేమో, లేకపోతే ఎవరికైనా ఆహారం పెట్టడం, ఇదే పనిగా చాలామంది చేయడం అది గొప్ప సంగతే కావచ్చు. కానీ అంతకంటే గొప్పది ఏంటంటే ప్రభు యొక్క ఆశయము, ప్రభు యొక్క నిధులు, ప్రభు యొక్క విధి విధానం ఏమైతే ఉందో, మన పట్ల ఆయన ఏమి కోరుకుంటున్నాడో. మనకి చాలా దాహాలు ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, అది చేయి ప్రభు, ఇది చేయి ప్రభు, ఇవన్నీ ఒక రకమైనటువంటి దాహాలు మనం తీర్చుకుంటూ ఉంటాం. అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చేస్తానన్నావు కాబట్టి అది చేయి ప్రభు, ఇది చేయి ప్రభు అనేసి మన దాహాలన్నీ కూడా ప్రభు దగ్గర తీర్చేసుకుంటున్నాం. సమరయ స్త్రీ దాహాన్ని తీర్చడమే కాదు, ప్రభువారు అంటున్నారు, నేను ఎవరినో తెలిస్తే నీవే నన్ను దాహం ఇమ్మని అడుగుతావు అని అన్నారు. ప్రభు ఆమెను కోరుకున్నది ఏంటి చెప్పండి? నాకు దాహం అవుతుంది, నాకు మంచినీళ్ళు కావాలి అని ప్రభు అడిగారు. అక్కడ సంభాషణ మొదలైంది. ప్రభు దాహం అక్కడే ఆమె ఏం చేసింది? తీర్చింది. చూడండి ప్రియులారా, దాహము తీర్చడం అనేది ప్రభువారు అంటున్నారు. అంటే మీరు నేను చెప్పినట్లుగా చేస్తున్నారు కనుక, మీరు నేను అన్నవన్నీ మీరు చేస్తున్నారు కనుక, మీరు నా మాట వింటున్నారు కనుక నా దాహం తీరిపోయింది అని ప్రభు మన విషయంలో చెప్పగలిగితే అదే కుడివైపున ఉన్న వారిని ప్రస్తావించిన మాట. నేను దాహంగా ఉంటే మీరు నన్ను ఏం చేశారు? తృప్తిపరిచారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా మన ప్రాణం ఎప్పుడు కూడా ప్రభు కొరకు ఆశపడుతూ ఉందా? ప్రభుని మనం నింపుకోవాలని ఆశయం మనకుందా? ప్రభుతో ఉండాలి, ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో నేను కాలం గడపాలి, అయ్యో అనవసరంగా సమయం వృధా చేసుకుంటున్నాను అనేటువంటి అనుభవం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము ప్రియులరా ఆయన యొక్క దాహాన్ని తీర్చేవారంగా ఉంటాం. ఇంకా ఏమంటున్నాడు ఆయన అంటే, చూడండి ప్రియులరా, మరి పరదేశిగా వచ్చాడట. పరదేశి మనసు ఎట్లుండునో మీకు తెలుసును కదా అంటున్నాడు ఆయన. పరదేశి అంటే మరి పరాయి దేశం. ఆయనది దేశమా అంటే ప్రపంచమంతా ఆయనదే, కలుగు చేసిందంతా ఆయనదే. కానీ ఆయన పరదేశిగా వచ్చాడు. మనం ఏం చేయాలంట? ఏమ్మా చేర్చుకున్నామా? పరదేశిగా అంటే దైవజనులు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, చూడడానికి వచ్చాడు, నీ పరిస్థితి చూశాడు. కానీ ఇక్కడ ఉండడు ఆయన, నిన్ను కూడా ఇక్కడ ఉంచాడు. ఆయన ఉండే స్థలం ప్రత్యేకమైంది. ఆయన వెళ్ళేటువంటి ఆ గమ్యంలోనికి నిన్ను నన్ను చేర్చడానికి ఆయన నీ కొరకు నా కొరకు పరదేశిగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన మరి ఎప్పుడు చేర్చుకున్నాం? ఇప్పటికి ఇంకా కూడా లోకస్తులు అందరూ కూడా ఇది విదేశీ మతం అండి, పలానా దేశం నుండి వచ్చిందండి అంటారే కానీ మరి మాకు సంబంధించిన వారు ప్రభు అనలేకపోతున్నారు. అయితే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, నేను పరదేశినై వస్తే మీరు నన్ను చేర్చుకున్నారు. ఎప్పుడైతే తోమాతో ప్రభువారు అన్నారు, నువ్వు చూసినమ్మావు కానీ
చూడక నమ్మిన వారే ధన్యులు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే నీలోనికి వచ్చిందో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం విశ్వసించామో అప్పుడే ప్రభుని మనము చేర్చుకోవాలి. చేర్చుకోవడం అంటే ప్రియులారా ఒక పాట రూపంలోనో ఒక వాక్యం రూపంలోనో ప్రార్థన చేసి చేర్చుకోవడం కాదు. మనస్ఫూర్తిగా ప్రభుని ఏం చేయాలంట? చేర్చేసుకోవాలి. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు, చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాథు, అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను, అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. చేర్చుకోవాలట హృదయంలో. కానీ తోమ అంతగా సహవాసం చేసినా కూడా, తోమ గారు ప్రభువుతో ఎంత సహవాసం చేసి ప్రభువుతో ఉన్నా కూడా ఏమన్నాడండి ఆఖరి టైంలో? నేను ఆయన్ను చూసి నమ్మాలే కానీ చూడకుండా ఆయన నేను నమ్మలేను అని అన్నారు. అంత నమ్మినటువంటి ఆయన నేను చూస్తేనే కానీ నమ్మను అని అన్నప్పుడు ప్రభుకి బాధ కలిగింది. చూసి నమ్ముట కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పడంతోనే కనమ మిగతా శిష్యులైన వారు అంటారు, మేము చూసిన దానిని, వినిన దానిని, కనిన దానిని మేము చెప్పక మానము అని అన్నారు. ప్రభుని మనమట చక్కగా మన హృదయాల్లోనికి చేర్చుకోవాలి, మన గృహాల్లోనికి చేర్చుకోవాలి, మనలోనికి చేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు చక్కగా చక్కదిద్దబడతాయి. అప్పుడు మనం పరలోకానికి చేరగలం. అందుకే ప్రియులరా, ప్రభు యొక్క మార్గము ఏమై ఉన్నదో, ప్రభుని మనము ఎలాగొని చేర్చుకున్నామో, మరి చేర్చుకున్నామో లేదో, మనకు అనుభవం ఉందో లేదో పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు ఆయన అంటే, దిగంబరిగా వచ్చాను. దిగంబరిగా ఎలా వచ్చారటండి ప్రభు? ఏమండి, గొప్పవారి గృహములో ఉన్నా కూడా కనీసం ఆ ఉయ్యాలకు కూడా లేనివాడుగా, ఉయ్యాల తొట్టు లేనివాడుగా పశువుల తొట్టిలో పరుండడానికి అంత దీనత్వం వహించాడు. అంత దీన దరిద్రుడుగా ఈ లోకంలోనికి ఎవరి కొరకు వచ్చారనంటే, మన దిగంబరత్వాన్ని తొలగించడానికి, మన దీనత్వాన్ని తీసేయడానికి, మనకి మహిమ వస్త్రాలు ఇవ్వడానికి, మనల్ని ప్రియులను చక్కదిద్దడానికి. మనమైతే అనుకుంటున్నాం ప్రకటన గ్రంథంలో ఉన్నట్లుగా ప్రియులరా, ఒక వాక్యములో ఆయన వ్రాసినటువంటి మాట మనం చూస్తే ప్రియులరా, మనం ఎలాంటి వాళ్ళమో ఎరగక ఆయన మీద మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘంతో ప్రభువారు అంటున్నారు, మరి ప్రియులరా లవోదికీయ సంఘంతో మాట్లాడేటప్పుడు ఆయన అంటాడు కదా, మరి నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గురుడివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరగక. నేనేమనుకుంటున్నానంటే, నా అంతటి నేను, మన అందరం కూడా అనుకుంటున్నా, నేను ధనవంతుణ్ణి, చాలా ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేంటి కొదువా అని చెప్పుకుంటున్నావు. చూడండి ప్రియులారా, అక్కడ అంటున్నాడు 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దెసముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను అంటున్నారు. దెసముల సిగ్గు కనబడకుండగా మనకి చక్కని మహిమ వస్త్రాలు దేవుడు ధరింప చేయడానికి మన కొరకు ఆయన ఎలా వచ్చాడట? దిగంబరిగా వస్తే మనం బట్టలు ఇచ్చామా? చూడండి ప్రియులారా, బట్టలు ఇవ్వడం అనగా ఏమిటి? ఆయన్ని మనం స్తుతించడం. ఎంతమంది ప్రభుని స్తుతిస్తున్నారు? ఎంతమంది ఆయన్ని మహిమపరుస్తున్నారు? స్తుతి ఒక వస్త్రం వలె ఆయనకి మనం కప్పాలి, మహిమను ఆయనకి మనం వెయ్యాలి. ప్రియులారా, ప్రభావముతో ఆయన్ని మనం కప్పాలి. నిత్యము కూడా ఆయన చేసిన మేళ్ళు, ఉపకారాలు ఎన్నెన్నో మనం పొందుకుంటూ ఉన్నాం. అవన్నీ తలంచుకుని ప్రభుని మనం ఏం చేయాలంట? తనివి తీరా స్తుతించడమే ఆయనకి మనం వస్త్రం ఇవ్వడం. పొత్తి వస్త్రాలు పొదుపుగా చేసుకొని మనందరికీ మహిమ వస్త్రాలు ఇచ్చిన దేవునికి మన వస్త్రం వేయగలుగుతున్నామా? ఎంతసేపు మన దాహమే తీర్చుకోవాలని ఆశపడుతున్నాం, కానీ స్వస్థలానికి వచ్చాం, కూర్చున్నాం, ప్రభువా నన్ను బాగు చేయి నాయనా, నా స్థితి మార్చు నాయనా, నా కుటుంబం మెరుగుపరచు నాయనా, నా కుటుంబంలో చాలా సమస్యలు ఉన్నాయి, గందరగోళం ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది తీసే, ఇది తీసే, అది చేయి, ఇది చేయి అంటున్నావేం, కానీ ప్రభుకి మనము
మరి దిగంబరిగా వచ్చినప్పుడు ఆయనకి వస్త్రం వేయగలుగుతున్నామా? నిజంగా మన విశ్వాస వీరులమైతే గనక ప్రభు నిత్యం కూడా, ప్రభువా నీవు లేకపోతే ఈ దినముందా, నాకు నీవు లేకపోతే నేను ఇలా జీవించగలనా? నిన్ను బట్టే కదా, నీ కృపను బట్టే కదా నేను ఇలాగున జీవించగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను. నీవిచ్చిన శక్తే బట్టి కదా, నీ శక్తే కదా నన్ను నడిపిస్తుంది. నీ జ్ఞానమే కదా నాకు జ్ఞానాన్ని ఇచ్చింది. నీ ప్రేమే కదా నన్ను ఇలాగున చక్కగా మరి నడిపిస్తుందని మనం ఎప్పుడైనా ప్రభుని స్తుతించగలుగుతున్నామా? దైవజనులు దైవ లక్షణములు స్తుతిలో చక్కగా వర్ణించారు. ఆయనలో ప్రేమ మనలో పెట్టాడు. ఆ ప్రేమ ఉండడాన్ని బట్టి ఒకరినొకరు ఏం చేస్తున్నాం? ప్రేమించుకుంటున్నాం. లేకపోతే ప్రేమ లేదు. ద్వేషభావం, కుళ్ళు, కుట్ర, పగ, ప్రతీకారాలతో లోకం ఉంటుంది. ఆయన ప్రేమను మన మీద కురిపిస్తూ మీరు కూడా ఇలా ఉండాలి అని నేర్పించారు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? స్తుతించాలి. లేకపోతే అందరి చేతుల్లో కత్తులు ఉంటాయి, బాణాలు ఉంటాయి, వీట్లు ఉంటాయి. భయంకరమైన స్థితిలో విషపూరితమైనటువంటి వాళ్ళం మనం. ఒక భక్తుడు అంటాడు, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. పాపం కడిగావులే, విషం విరిసావులే. పాపం కడిగావులే, విషం విరిసావులే. నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఒకసారి ఆలోచన చేస్తే మానవుల హృదయమే విషజలం. మన నిలువునా విషంతో ఉన్నాం. ఒక్క విధానంగా ప్రభు ప్రేమలు మనలో లేకపోతే గనుక మన కుటుంబంలో విషం, మనలో విషాదం, భయంకరమైనటువంటి పాపతాపాలకు గురైపోయి కత్తులు, వీటులు, బల్లాలు అన్నీ ఉపయోగించే వారమైన మనలను ఈ విధంగా చక్కగా ప్రేమతో, తన కరుణతో, తన కృపతో దినదినం ఇలా నడిపిస్తున్నారంటే ప్రభును మనం ఏం చేయాలి? ఒకడు ఎడ్డమంటే ఒకడు తెడ్డమంటాడు. అవునా కదా? కుటుంబంలో కాదు, సంఘంలో కాదు, సమాజంలో కాదు. దేవుని ప్రేమ మనలోకి వచ్చింది కాబట్టి మనం ఇలా నిలబడ్డాం. కానీ దేవుని ప్రేమ లేకపోతే ఏమండి మనం ఎందుకు కూడా పనికిరాని వారం. కంటికి కన్ను ఇచ్చేవలసిందే, పంటికి పన్ను చెల్లించవలసిందే, వాతకు వాత వేయవలసిందే, దెబ్బకి దెబ్బ పొందుకోవాల్సిందే. సత్తా ఉంటే రండి అంటాము కానీ తగ్గించుకునే స్వభావం మనలో లేదు. అది ఒక్క ప్రభువు వల్ల మాత్రమే అది మనకి దేవుడు నేర్పించారు. అట్టి తండ్రిని మనము ఏం చేయాలి చెప్పండి? మనలో ఉన్న విషాన్ని విరిచివేసి ప్రేమ జలాన్ని మనలోనికి పంపించినటువంటి ప్రభువుని ఎన్ని పర్యాయములు స్తుతించినా అది తక్కువే. దైవజనులు అన్నారు, ప్రభువా పని పాట అన్నీ మానేసి కేవలం స్తుతి మాత్రమే చేసిన అది కూడా స్వల్పం, అది కూడా స్వల్పం. ఆ స్వల్ప స్తుతులను కూడా నీవు అస్తార్పణంగా అందుకుంటున్నావయ్యా అని భక్తుడు ఎంత చక్కగా ప్రభుని వర్ణించారు. మనం పని పాట మానుకోవట్లేదు. మనం తింటాం, త్రాగుతాం, కట్టుకుంటాం, నాటుకుంటాం, మరి చక్కగా అన్నీ చేసుకుంటాం. కనీసం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు స్తుతించడానికి మనకు చాలా బద్ధకం. ప్రభువు అడుగుతున్నారు, దిగంబరిగా వచ్చాను, నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావా? ఇచ్చావంటున్నాడు కుడివైపున ఉన్న వారిని చూసి. స్తుతి వస్త్రం వేయడమే దేవునికి ఇచ్చేటువంటి ఆ వస్త్రం. కాబట్టి ప్రియులారా, ప్రభుని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభుని మనము ఘనపరుచుకోవాలి, తనివి తీర కొనియాడాలి. ప్రభుతో మనం మాట్లాడటమే కాదు, ప్రభు ద్వారా పొందుకోవడమే కాదు. యోబు గారు అంటారు, ప్రభు ద్వారా మేలు మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవించడానికి తగమా? కాబట్టి సముదాయించుకుందాం ప్రియులారా. ఎప్పుడు మేళ్ళే కావాలని అనుకుంటాం, గొప్ప సంగతి కాదు. దైవజనులు నూతన వచనంలో మనం చక్కగా మరి ఆ స్తుతి ఆరాధన చేసుకున్నాము. ఏమని అంటున్నారు? ఒక గీత తర్వాత ఇంకో గీత ఖచ్చితంగా రావాలి. ఎర్రగీత ఒకటే ఉంటే సరిపోతుందా? దానికి సహాయంగా నల్లగీత కూడా ఉండాలి. ఎర్రగీత సౌఖ్యకాలం, ఎప్పుడు కూడా నా సుఖమే నేను కోరుకోవాలి, నా ఇంటి వాళ్ళు ఎప్పుడు బాగోవాలి, నేను ఎప్పుడు చక్కగా అందంగా హుందాగా మరి చక్కగా ఉండాలనుకోవడం అది పొరపాటు. దానితో పాటు ఏముండాలండి?
గర్వం అతిశయం రాకుండా ఉండడానికి శ్రమ మనకి చాలా దోహదపడుతుంది. ఈ శ్రమ కాలం లేకపోతే మనం దేవునికి దక్కమండి. మన విర్రవీగుతనంతో మన స్వతంత్రంగా జీవించడంతో అపవాది పట్టుకుపోయి నరకాగ్నిలో మనల్ని వేసేస్తాడు. అందుకని సౌఖ్యం ఉండాలి, కష్టం కూడా ఉండాలి. కష్టాన్ని దేవుడు ఇష్టంతోనే పంపిస్తాడట. ఆ కష్టకాలం అనేది లేకపోతే దేవుని ఇష్టం అక్కడ చెల్లుబడి కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఏం చేయాలంటే, ప్రభువా ఈ కష్టం కూడా ఇందాక మీరు చదివారు, మీకు ఎంతమంది ఆ దైవజనుని మాటలు అలా చదువుతా ఉంటే మీకు ఎంతమందికి ఎక్కుతున్నాయి నాకు తెలియదు. కానీ కష్టంలో కూడా ఏం చేయాలంటే ప్రభు ఇష్టాన్ని అక్కడ బయలుపరుస్తున్నప్పుడు దాన్ని మనము స్వదాగా స్వీకరించాలట. అలా మనం ప్రభుని ఏం చేయాలి, ఇంకా గణపరుచుకోవాలి. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి ప్రియులారా, రోగినై ఉంటిని. ప్రభు రోగి ఎప్పుడండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనకు అందరికీ తెలిసినటువంటి వాక్యమే, మీకు వాక్యం చూపించట్లే. కానీ యెషయా గ్రంథంలో మరి ఆయన ప్రారంభాధ్యాయములో అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత ఆయనకు కొంచెమైనా కూడా లేదు. ఎక్కడ చూసినా గాయాలే, ఎక్కడ చూసినా గాయాలేనంటే, ఎక్కడ చూసినా దెబ్బలే, పచ్చిగా ఉన్నాయి పుండ్లన్నీ కూడా, పచ్చి పుండ్లు. ఆయన దేహమంతా కూడా పచ్చి పుండ్లుగా ఉంది. అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, తైలంతో ఎవడు కూడా మెత్తన చేయడం లేదు. చూడండి ప్రియులారా, అరికాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత అనేది ఎక్కడ కూడా లేదండి. మన కొరకు అంతగా ఆయన రోగి అయిపోయాడు. అందుకే ఇది యెషయా గారు చక్కగా రాశారు 53వ గ్రంథంలో కూడా. చూడండి ప్రియులారా, మరి ఆయన ఎలా ఉన్నాడు అంటే చూడ్డానికి ఆయన అసలు దేవుడా అన్నట్లుగా అసహ్యంగా అయిపోయాడు. చూడ్డానికి ఆయనకు రూపమే లేదు. మన వల్ల ఆయన అన్యాయం అయిపోయాడు. మన కొరకు ఆయన దారుణమైపోయాడు. మన కొరకు ఆయన భయంకరమైనటువంటి చిత్రవాదలోనికి వెళ్ళిపోయాడు. మన పాప దోషాలన్నీ ఆయన మీద పడ్డప్పటికీ చూడండి ప్రియులారా, వ్యసనాక్రాంతుడైపోయాడు, వ్యాధిని అనుభవించేవాడుగా అయిపోయాడు. మనుషులు చూడ్డానికి ఎలా అంటున్నారంటే, ఒకడు ఆ మాట అంటాడు, ఒకడు ఈ మాట అంటాడు. తలలూసుకునే వాళ్ళు చాలామంది, ఆహా దేవాలయం పడగొట్టాడు, 3 దినాల్లో కడతానన్నాడు, ఈ నీడే రక్షించుకోలేడు, ఇలాంటి మాటలతో వ్యర్థపు ఆలోచనలతో ప్రభువారి మీద పగ ద్వేషంతో పలికేటువంటి ఆ విష జలాన్ని క్రక్కుతూ ఉన్నప్పుడు ప్రభు అట్ట ఎలా ఉన్నారు చెప్పండి? చూడ్డానికి అసహ్యంగా అయిపోయాడు. నిశ్చయంగా ఆయన ఎందుకు అలా అయిపోయాడంటే మన రోగాలు ఆయన భరిస్తున్నారు. మన రోగం అదంతా కూడా, మన వ్యసనాలన్నీ ఆయన భరిస్తున్నాడు. చూడండి ప్రియులారా, మన కొరకు ఆయన అలా అయిపోయినా కూడా మనం ఇంకా దేవా నన్ను బాగు చేయవా, దేవా నన్ను బాగు చేయవా, దేవా నన్ను స్వస్థపరచవా, దేవా నాకు ఏదో చేయవా అంటున్నావే కానీ నీ కొరకు అలా అయిపోయిన తండ్రిని నీవు ప్రియులారా గ్రహించలేకపోతా ఉన్నావు. అదే ఆయన బాధ, ఆయన వేదన, ఆయన తను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే కుడివైపునున్న వారులారా, మీరు అలా చేయలేరు, నా విషయంలో మీరు అలా చేయలేదు, నన్ను చూసి మీరు ప్రక్కబడి వెళ్ళిపోలేదు. నేను రోగిగా ఉంటే నన్ను మీరేం చేశారు? చేర్చుకున్నారు, చూడ్డానికి వచ్చారు, మీరు నన్ను చూడ్డానికి వచ్చారు. సిలువ ధ్యానం అంటే చూడండి పిల్లరా, చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. మనం అక్కడ పలానప్పుడు మేము లేమండి, మేము ఆ కాలం వారం కాము అనడానికి లేదండి. భూమి పుట్టింది మొదలుకొని ఆ భూమి అంతం వరకు అందరూ కూడా అక్కడుండి సిలువేయండి అన్నవాళ్ళే. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మన జ్ఞానం తెచ్చుకొని సిలువ వేయబడిన క్రీస్తు వారి యొక్క ఆ యొక్క గాయములను మనం ఏం చేయాలండి? తలపోసుకుంటూ, నా నిమిత్తమే కదా ప్రభు అలా అయ్యారు, నా నిమిత్తమే ప్రభు నా శ్రమ, నా వ్యాధి, నా బాధ, నా ఇరుకు, నా ఇబ్బందిని ఆయన భరించారనంట. ప్రభు యొక్క సిలువ ధ్యానాన్ని తనివి తీర మనం ఏం చేయాలి? ఆస్వాదిస్తూ, ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనము తనివి తీర పూజించాలి. అంతేగాని తప్ప ఎప్పుడో వేశారు సిలువ, ఇంకా క్రైస్తవులైన వారు దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు అని అంటే నీ అమాయకత్వం. ప్రభు నిత్యం కూడా సిలువ దినమందే కాదు, శుక్రవారం రోజునే కాదు, 40 రోజులే కాదు, ప్రతి అనునిత్యం కూడా మన కొరకు బలి అయిపోయిన ఆ గొర్రె పిల్ల అనబడుతున్న క్రీస్తును మనం ఏం చేయాలి? ఏం చేయాలి? చూడాలి. ఏమన్నారండి అక్కడ? రోగినై ఉంటే మీరు నన్ను చూడవచ్చితిరి. ఆయన చూడడానికి మన దగ్గరికి రావాలి, కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చూడాలంటే ఆయన వాక్యం ముందు కూర్చోవాలి, ఆయన చూడాలంటే ప్రార్థన చేయాలి, ఆయన చూడాలంటే ఆయనతో సహవాసం అనే సన్నిధి భాగ్యం కలిగి ఉండాలి. నువ్వెలాగా ఆయన రావాలనుకుంటున్నావో,
నీవు రావాలని ఆయన కూడా ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని చూసాము అని ప్రభు చెప్తున్నారంటే మనం కూడా చూసేవారి లెక్కలో ఉండాలంటే ఏం చేయాలి? రోగినై ఉండగా మీరు నన్ను చూడవచ్చితిరి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు వైపు చూసేవారంగా ఉండాలంటే నిత్యం కూడా ఆయనతో మనకి ఏముండాలంటే సహవాసం ఉండాలి. ఆయనతో మనము సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పేసి మనల్ని మనం సముదాయించుకొని మన పనుల్లో మనం పడిపోయామనుకోండి ప్రియులరా, అప్పుడు చూడవచ్చిన వారము కాలేము. ఇంకా ఏమంటున్నారు ప్రభువారంటే చూడండి ప్రియులరా, చెరసాల్లో ఉన్నారంట. అప్పుడు మీరు నా యొద్దకు వచ్చారు. చెరసాల్లో ఉండడం ఏంటండి? చెరసాల ఆయన ఎక్కడ వేసేసారంటండి? చెరసాల్లో వేసేసారట. చెరసాల్లో ఉన్నా కూడా నా యొద్దకు వచ్చారు. చెరసాల్లో ఉన్నా కూడా వచ్చారు అంటే చూడండి ప్రియులారా, చెరసాల అంటే బంధకాలు. ఆయన బంధించేసినా కూడా శిష్యుడు ఒక్కడే ఒకడు ఉన్నాడు కానీ తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరికాళ్ళు సర్దుకుని వెళ్ళిపోయారు. ఆయన్ని పట్టుకుని పోతారు, ఆయన్ని సిలివేసేస్తారు, ఆయన చంపేస్తారు అని తెలిసినా కూడా హృదయవాసిగా నిలబడి ఒక్కడే ధైర్యం చేసుకొని తల్లికి అండగా ఉండి యోహాను గారు ఒక్కరెక్కడ నిలబడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా లోపల వరకు వచ్చారు కానీ పేతురు గారు, తలగా ఉన్న పేతురు గారు వెళ్ళిపోవడం ప్రభువుకి చాలా బాధ కలిగింది. అక్కడ వరకు వచ్చారు కానీ అలాంటి వాళ్ళం కాకూడదని వాక్యంలో వారిని ముందుగా మనకి ఇలాగ రాసి పెట్టారు. మనం అలాంటి వారం కాకూడదని. చెరసాల్లో ఉన్నప్పుడు ప్రియులారా చూడండి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త మనందరికీ తెలిసినటువంటి మాటలు 5వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు విశదపరిచినటువంటి మాటల్లో ఆయన చాలా చక్కగా ఆయన మాట్లాడారు. 11వ వచనంలో, నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, అప్పుడు ఆనందించండి, అప్పుడు మీరు పరలోకములో ఫలాలు పొందుకుంటారు. మీకు మాత్రమే జరిగినాయి అని అనుకోకండి. మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా వారు అలాగే సేమ్ హింసించారు. కాబట్టి నా నిమిత్తము నన్ను విడిచిపెట్టేయాలనుకుని మాత్రం మీరు అనుకోకండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? నిందిస్తారు. ఆ నిందలు మీరు పొందితే పరలోకములో నేను మీ కొరకు చక్కని ఫలాల్ని సిద్ధం చేశాను అని అంటున్నారు. ఈ రోజున ప్రభు నామాన్ని ఎంతమంది స్వధాగా ఒప్పుకుంటున్నారు? ఇక్కడ అందరూ మరి దేవుణ్ణి నమ్ముకున్న వారి మధ్య దేవుడు నా దేవుడు అని చెప్పడం పెద్ద గొప్ప సంగతి కాదు. నువ్వు చాటుగానైనా రహస్యంగానైనా ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా ప్రియులరా నీకు అననుకూలంగామైన పరిస్థితి ఏర్పడినప్పుడు చెప్పకూడదు. బాబు చెప్తే ఏమనుకుంటారు అన్న సమయంలో దేవుడు నావాడు, నా దేవుడు నాకున్నాడు అని సగర్వంగా ఎప్పుడైతే చెప్పగలుగుతామో, ప్రభు తన యొక్క లేఖనంలో చెప్పారు, ఎవడు నన్ను ఇక్కడ ఒప్పుకుంటాడు రేపు నేను అక్కడ వాడిని ఒప్పుకుంటానంటున్నాడు. చాలామంది నటన జీవితం దేవాలయంలోకి వచ్చేటప్పుడు ఒకలాగా, బయట ఒకలాగా దాన్ని విడిచిపెట్టేసుకోవాలి. ప్రభు కొరకు మనము జీవించుచున్నామంటే ఎక్కడికి వెళ్ళినా, ఎంత లెక్క వెళ్ళినా దేవుడు నా దేవుడు. ఏమండి ఏమని చెప్పగలగాలి? దేవుడు నా దేవుడు, నా తండ్రి, నాకు సర్వం సమస్తం. ఆయన్ని సలసలా కాగి నూనెలో పారేశారు యోహాను గారిని. అప్పుడు సహితం అంటున్నాడు, ఆయన వైపు చూశాడు, ఆయన్నే పట్టుకున్నారు. ప్రవక్తలైనా శిష్యులైనా మరి గొప్ప గొప్ప భక్తిపరులు అందరూ కూడా ఆయన వైపు చూశారు. కాబట్టే వాళ్ళ చరిత్ర అంతా కూడా ఈ గ్రంథంలో చదువుతున్నాం. రేపు మనం అలా ఉండగలిగితే ఆయన పట్టుకున్న గ్రంథంలో మన పేర్లు కూడా లిఖింపబడి ఉన్నాయి. అప్పుడు మనం చూసుకుని మూసిపోగలం. అందుకని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, భూమి పుట్టింది మొదలుకొని నేను మీ కొరకు ఏర్పాటు చేసిన రాజ్యాన్ని ఏం చేయండి? స్వతంత్రించుకోండి అని అంటున్నారు. ప్రభుని మనం ఒప్పుకోవాలి ప్రియులరా. సరసాల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన పేరు చెప్తే మరి ఇక్కడ అందరూనేమో అన్యులు ఉన్నారు, ఆయన పేరు చెప్తే నన్ను నిలివేస్తారేమో అని చెప్పేసి ఒకవేళ నీవు దాక్కుంటున్నావేమో, ఏదైనా మరి ప్రభుత్వాధికారుల ద్వారా వచ్చేటువంటి నిధులు మరి దేవుడి పేరు చెప్తేనే క్రైస్తవుని అంటే ఆ నిధి నాకు అందదేమో అనుకుని ఒకవేళ నీవు తబ్బిబ్బడి ఒకవేళ రహస్యంగానే ఉంచి ప్రభుని నీవు ఒప్పుకోలేకపోతా ఉన్నావేమో. కానీ కుడి వైపున ఉన్నవారు అలా చేయలేదట. ప్రభువుని సరసాల్లో ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా ఆయన ఏం చేశారంట? చూడ్డానికి వచ్చారట, చేర్చుకున్నారంట అని ప్రభువే నేను చక్కని సాక్ష్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము ఎప్పుడయ్యా నీకు ఇలా చేశామనంటే ప్రభువారిని చూసి అంటున్నారు ఏమనండి? అవును, మీరు నాకు ఇవన్నీ కూడా చేశారు అని అంటున్నారు.
అయితే ఎడం వైపునున్నవారు ఏం చేయలేకపోయారట, ఏమీ కూడా వారు చెయ్యలేకపోయారు. కాబట్టే వారు ఎక్కడికి వెళ్ళిపోవడానికి దేవుడు వారిని విడిచిపెట్టాడో చూడండి. 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచిపెట్టేయండి కా, మీ తండ్రి ఎవడంటే అపవాది, వాని దూతలకి సిద్ధపరచబడింది నిత్యాగ్ని, అక్కడికి మీరు వెళ్ళిపోవాల్సిందే అని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, మనం ఏమై ఉన్నామో జాగ్రత్త చేసుకుంటూ ఈ నూతన వచనములో మనం ఏం కలిగి ఉండాలో, ఇంకా అది లేదు ఇది లేదు అని అడిగే వారంగా కాక, మన స్థితిగతులను మన ప్రభు వశమై ఉన్నవని మనం ఎరిగి ప్రభు కొరకు మనం జీవిద్దాం. ప్రత్యేకంగా మరి దేవుని యొక్క సన్నిధిలో కూడుకుంటూ ప్రభు నా స్థితిని మారుస్తాడు, నన్ను ఆయన చూస్తున్నాడు, నేను మానవులకు లోబడవలసిన పని లేదు, నేను ఎవరికి జడవలసిన పని లేదు, నా ప్రభు కొరకు నేను నిలబడతానని ఖచ్చితంగా నడుం కట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఏది కావాలో ప్రభుకి సమస్తం తెలుసు. ఆయన అన్ని ఇచ్చే దేవుడు. నీ కొరకు నా కొరకు ఈ భూలోకం అనేటువంటి మరి గొప్ప నిధిని మన కొరకు ఏర్పాటు చేశారు. మన కొరకు ముందుగానే ఆహారం కొరకు ఆయన మరి ఫలాలు పండ్లు అన్నీ భూమిలో ఆయన సిద్ధం చేశారు. ఆయన మనం ఏది అడిగినా ఇచ్చే దేవుడై ఉన్నాడు. కానీ మనం ఆయన శ్రద్ధగా వెతుకుతున్నామా? ఆయన యొక్క ఆశయాన్ని మనం వెతకగలుగుతున్నామా? దాన్ని మనం తీర్చగలుగుతున్నామా? ఆయనలో మనం చక్కగా నడిచితే గనుక మనకి ఏ లోటు ఉండదు. దైవజనులు అన్నారు, నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి భయము నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, గనుక నాకేమి కొదువా నాదుడుండా. అలాగున ప్రభుని స్వీకరించిన మనము, నాకు ఏమీ కొదవలేదు, నా ప్రభు నాకు తోడై ఉన్నారు. దావీదు మహారాజు చెప్పిన మాట, నాకేమీ కొదవా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి పెడతాడు. పచ్చిక ఉంది, దేవుడు యొక్క వాక్యమే పచ్చిక, ఆ పచ్చిక నేను భుజిస్తూ ఉన్నాను, నాకేంటి కొదవా? కనుక శాంతి జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. శాంతి జలాలు, జీవ జలము ఓటే నాకు దొరికింది. జీవజలాన్ని విడిచిపెట్టి చిన్న చిన్న గోతుల్లో తీసుకొని త్రాగవలసిన పరిస్థితి నాకెందుకు? అవి నాకు అవసరం లేదు. నా జీవజలైన క్రీస్తుని నమ్ముకుని ఉన్నాను. ఆయన నా కాపరి, ఆయన నా ఊపిరి, ఆయనే నన్ను బలపరిచేవాడు, స్వస్థపరిచేవాడని నూతన సంవత్సరం అంతా కూడా ప్రభు మీద ఆధారపడదాం. ఆయనలో ఉన్నటువంటి సమస్తాన్ని పొందుకుందాం. అలాగున ప్రభుని ఆశ్రయించి ప్రభు ద్వారా పొందుకొని నిత్యరాజ్యమునకు వారసులమయ్యే ధన్యత, పరలోకంలో నుంచి ఉండే భాగ్యం ప్రభు మనకి ఏర్పాటు చేసి ప్రభువే మహిమను పొందును గాక. ఆమేన్. మెగారుడుగా అమ్మ మధ్యకొచ్చిన తండ్రి స్తోత్రాలు. నాతో మాట్లాడిన వాడా, మాటలు విషదపరిచిన వాడా, నీకు స్తోత్రాలయ్యా. నీ మాటలు గల బైబిల్ గ్రంథాన్ని మా ముందు పరిచిన తండ్రి నీకు స్తోత్రాలు. మీరు అందించిన మాటలన్నీ మా హృదయాల్లో పదిలం చేసుకునే భాగ్యము, అట్టి జ్ఞానము, అట్టి స్థితి నాకు మాకు అందరికీ దయచేసి మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందమని, అక్కరతో వచ్చిన వారందరి అక్కర్లు తీర్చి అందరికీ కనబడి మాట్లాడి మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం, వాటిని మీకే దేవైదిగా అందిస్తున్నాం, వాటిని మీరే పొందుకొని మమ్మల్ని బహుగా ఆశీర్వదించమని వాక్యాన్ని యాకోబునకు తెలియచేసిన వాడా, ఇదిగో మాకును బయలుపరుచు ఉన్నవాడా, దాని సారాన్ని మేము గుర్తిరిగి నీలో చక్కగా నడిచే భాగ్యం దయచేయమని వరుడు ప్రియుడు ప్రాణనాథుడిని యేసుక్రీస్తు వారి నామందు ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.